ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫిష్ బ్లాగ్స్. ఇవాళనైతే నిజామాబాద్లో ఉన్న లక్ష్మీ గణపతి ఆర్ట్స్ అయితే వచ్చేసిన. ఇంతకుముందు అయితే ఒక వీడియో వేసిన కదా, ఇప్పుడు ఇంకోటి వీడియోనైతే ఇక్కడ వేస్తాను అనమాట. ఇక్కడే మొత్తం చూస్తారు, ఇదంతా లక్ష్మీ గణపతి ఆర్ట్స్ అనమాట. దీని లొకేషన్ వచ్చేసి మన నాల్కల్ రోడ్లో ఉన్న పిఎఫ్ ఆఫీస్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ దానికి అపోజిట్లో అయితే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇది లక్ష్మీ గణపతి ఆర్ట్స్. అయితే లోపలనైతే గణపతులు అయితే 10 feet వరకు అయితే పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. ఇంతకుముందు చిన్న గణపతులు ఉండే, పెద్ద పెద్ద వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క గణపతిని అయితే చూపిస్తా. మినిమం ఒక 10 to 15 మోడల్స్ అయితే గణపతులు అయితే వచ్చేసినాయి అనమాట. లోపలికి అయితే వెళ్ళినాకనైతే అన్ని గణపతులు అయితే చూపిస్తా, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, మనకైతే లక్ష్మీ గణపతి ఆప్షన్ అయితే బయట అయితే 2 పెద్ద విగ్రహాలు అయితే పెట్టేసారు. ఇక్కడ డస్ట్ పడతాయని అయితే కవర్ అయితే తీయలేరు. ఇక్కడ ఉసిరిగా మొత్తం ముంబై మోడల్ అయితే గణపతులు ఉన్నాయి అనమాట. ఇటొకటి ఈ వినాయకునికేమో బ్లూ కలర్ పంచ ఉన్నది, ఈ వినాయకునికేమో పింక్ కలర్ ఉన్నది. ఇంకా లోపల అయితే ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. అన్ని గణపతులు అయితే చూపించేస్తా, తొందర వచ్చేసాయండి. లోపలనైతే అందరు ఫుల్ పబ్లిక్ ఉన్నారు వేరే షెడ్లోనైతే. ఇప్పుడైతే ఇక్కడ వస్తారు కదా పెద్ద గణపతి. మనకైతే సింహం పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. చూసారుగా ఒరిజినల్ క్లాత్, మెరూన్ కలర్ క్లాత్ అయితే ఉన్నదన్నమాట. ఇంకా ఇట్స్ అయితే అపోజిట్లో కూడా సేమ్ ఇదే గణపతి ఉన్నది. ఈ గణపతులు అయితే ఇంకా బుకింగ్ కాలేవు, తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకుంటారు ఇక మనకైతే మొత్తం ప్రాపర్ ముంబై మోడల్ అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకునికి అయితే మనకి ఇక్కడ గద కూడా ఇచ్చేసారు అన్నమాట. ఇంకా లోపల కూడా ఇంకా వేరే మోడల్ గణపతులు కూడా ఉన్నాయి, అవి కూడా వచ్చేసాడు. ఇక్కడ చూస్తే కొన్ని విగ్రహాలకైతే బ్యాక్ డ్రాప్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా వినాయకులకి అయితే అటాచ్ చేస్తారన్నమాట. అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అయితే అటాచ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసుకుంటారు ఇక మొత్తం ఇక్కడనైతే ఆల్మోస్ట్ ఇప్పుడైతే సెకండ్ పార్ట్లోనైతే అన్ని ముంబై మోడల్ వినాయకులు వచ్చేసినాయి. ఇక్కడ చూసుకుంటారు ఎల్లో కలర్ పంచన్ అయితే ఉన్నాయి మనకైతే వినాయకుడు. 4 hands మంచిగా సోఫా పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే అటు సైడ్ ఇంకో షెడ్లో ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటారు మనకైతే మొత్తం రాముని అవతారంలో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ గద ఇచ్చేసారు. ఇంకా రామ బాణంకి అవి బాణాలు ఉంటాయి కదా, అది కూడా ఇచ్చేసారు అన్నమాట. కిందనైతే మూషిక వాహనం కూడా ఉన్నది. ఇంకా ఇటు సైడ్ అయితే మనకైతే చూస్తారు నెమలి ఉన్నది. నెమలి లాంటి సింహాసనం పైన అయితే వినాయకుడు అయితే కాలుపైన కాలు వేసుకొని కూర్చుడు. మన ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్ పంచన్ అయితే ఉన్నది అయితే ఈ వినాయకునికి అయితే చూస్తారు. మేబీ నాకు తెలిసి ఈ వినాయకునికి అయితే బ్యాక్ డ్రాప్ వస్తుంది అని అనుకుంటున్నా. ఒకసారి అయితే అన్న వాళ్ళకైతే కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇంకా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే మనకైతే చూస్తారు. మొత్తం శివుని మోడల్ అయితే విగ్రహం అనేది నంది అయితే ముంగట ఇచ్చేసారు. మొత్తం ప్రాపర్ శివుడి మోడల్ అయితే ఈ విగ్రహం ఉన్నది. ఇంకా వేరే షెడ్లు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి చూపించేస్తాం. సో ఇంతకు ముందు అయితే పార్ట్ 1లో అయితే విగ్రహాలన్నీ చూపించేసినా కదా, ఇప్పుడైతే ఇంకో పార్ట్లో అయితే ఈ విగ్రహం అయితే కొత్త వచ్చేసింది అన్నమాట. మొన్న 4-5 days అవుతుంది విగ్రహాలు వచ్చేసి. ఈ వినాయకుడిని కూడా ఇళ్ళ పంచం ఉంది, మంచిగా సోఫా పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడికి కూడా బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఈ వినాయకునికి అయితే అటాచ్ చేస్తారు. డెలివరీ టైంలో అటాచ్ చేసేస్తారు అన్నమాట మనకైతే. ఇంకా లోపల కూడా ఇంకా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటారు ఈ వినాయకుడు కూడా డిఫరెంట్ స్టైల్ అని అయితే కూర్చొని ఉన్నాడు. మనకైతే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఇచ్చేసారు అన్నమాట. ఈ వినాయకుడికి కూడా మనకు బ్యాక్ డ్రాప్ అయితే వస్తాయన్నమాట. మనకి డెలివరీ టైంలో అయితే ఇచ్చేస్తారు. ఇంకా లోపల ఇంకా విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలను కూడా చూసుకుందాం. మొత్తం ప్రాపర్ రామున్ మోడల్ అయితే విగ్రహం ఉన్నాయి అన్నమాట. చూసుకుంటారు మనకైతే రాముని రూపంలో అయితే ఈ విగ్రహం అయితే మంచిగా వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. చూస్తురుగా ప్రాపర్ రాముడు ఫుల్. ఇంకా ఇటు సైడ్ అయితే మనం ఫస్ట్ పార్ట్లోనైతే ఒకటి దగడు సెట్ మోడల్ వినాయకుడిని చూపించినాగా పెద్దది. ఈసారి అయితే ఇంకోటి చిన్న విగ్రహం కూడా వచ్చేసింది వీళ్ళ దగ్గరికి అయితే. చూస్తురుగా ఇక్కడైతే దగడు సెట్ మోడల్ వినాయకుడు అయితే చిన్న విగ్రహం 5 feet వరకు అయితే ఈ వినాయకుడు హైట్ అయితే ఉంటాడు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో గణపతిని చూపిస్తా. చిన్న ఉంటాడు వినాయకుడు, ఆ వినాయకుడిని చూపిస్తా. స్పెషల్ అన్నమాట. శివుని రూపంలోనైతే వినాయకుడు అయితే ఉన్నాడు. అర్ధచంద్రాకారంలోనైతే ఉన్నది బ్యాక్ డ్రాప్లో. ఇంకా కిందనైతే నంది కూడా ఇచ్చేసారని మనకు చూసారా. మొత్తం శివుని మోడల్ అయితే ఈ విగ్రహం అయితే ఉన్నమాట. సో ఫ్రెండ్స్, మా పార్ట్ 1లోనైతే ఒక వినాయకునికి అయితే బ్యాక్ డ్రాప్లోనైతే వెంకటేశ్వర స్వామిని ఇచ్చేసారు లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడైతే సేమ్ అట్లాంటి మోడల్ వినాయకుడే, బట్ ఇప్పుడైతే విఠలేశ్వర స్వామిని అయితే ఇచ్చేసారు. ఆ వినాయకుని కూడా చూపించేస్తారు, తొందర వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకైతే విఠలేశ్వర స్వామి ముంబైలో ఫేమస్ ఈ స్వామి అన్నమాట.
ఈ స్వామి కూడా బ్యాక్ డ్రాప్లో ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే మనకైతే మంచిగా కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి అయితే మనకైతే 6 feet వరకు అయితే హైట్ ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, లక్ష్మీ గణపతి ఆర్ట్స్ అయితే పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒకవేళ వీళ్ళు ఇంకా విగ్రహాలు తీసుకొని వస్తే మాత్రం ఇంకో వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాం. సో ఫ్రెండ్స్, మన లక్ష్మీ గణపతి ఆర్ట్స్ అయితే విగ్రహాలు అయితే వచ్చేసినాయి కదా, తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసేసుకోండి. మన ఛానల్ పేరు చెప్తేనైతే అన్న వాళ్ళైతే రీజనబుల్ ప్రైస్ అయితే మనకైతే వినాయకులు అయితే ఇచ్చేస్తారన్నమాట. మరిన్ని వినాయకుల వీడియోస్ గురించి అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.